Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్కి సంబంధించిన ఒక టాపిక్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే చాప్టర్ అనేది ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క చాప్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యే ముందు సో ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ అనేది చూద్దాం. సో ఆ యొక్క బేసిక్ ఫార్ములాస్ అనేది ఏమి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇది ఒక ఫార్ములా అనమాట. సో ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనేది ఫార్ములా తెలుసు. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో టైం అనేది యువతలు తీసుకొస్తే స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ టైం కావాలి, సో టైం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అనేది డినామినేటర్లోకి వస్తుంది. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు టైం ఫార్ములా అనేది చూద్దాం. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏమొస్తుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇది 3 డిఫరెంట్ ఫార్ములాస్ అనమాట ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములాస్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇంకొకటి చూద్దాం. సో ఇలా చూడండి, సో ఈ యొక్క ట్రయాంగిల్ అనేది గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్, స్పీడ్, టైం, DST ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, నెక్స్ట్ స్పీడ్ కావాలనుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం వస్తుంది. నెక్స్ట్ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ 3 డిఫరెంట్ ఫార్ములాస్ అనేది ఈ యొక్క ట్రయాంగిల్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. సో చూడండి, స్పీడ్ కావాలనుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. నెక్స్ట్ టైం కావాలనుకోండి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇది 3 డిఫరెంట్ ఫార్ములాస్ అనేది, ఈ 3 డిఫరెంట్ బేసిక్ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోండి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ యొక్క టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది సో జస్ట్ చిన్న కాన్సెప్ట్ అనేది చూసుకున్న తర్వాత వాటి యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బోట్ అనేది ఈ యొక్క 3 డిఫరెంట్ కేసెస్లో సో ఈ యొక్క బోట్ స్పీడ్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో చూడండి, ఇక్కడ స్టిల్ వాటర్. సో స్టిల్ వాటర్ అంటే ఏమి, సో ఇక్కడ వాటర్ వెలాసిటీ అనేది 0 ఉంటుంది. ఇప్పుడు బోట్ అనేది ఎంత స్పీడ్తో డ్రైవ్ చేస్తామో సో అంతే స్పీడ్తో బోట్ అనేది మూవ్ అవుతుంది. సో ఎటువంటి అపోజ్ డైరెక్షన్ ఉండదు, సపోర్ట్ వెలాసిటీ ఉండదు, అపోజ్ వెలాసిటీ అనేది ఉండదు. సో ఎందుకంటే స్టిల్ వాటర్, సో వాటర్ యొక్క వెలాసిటీ అంతా 0. సో వాటర్ అనేది ఎటువంటి ఫ్లో ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ బోట్ అనేది డ్రైవ్ చేస్తున్నామంటే సో ఎంత స్పీడ్తో అయితే డ్రైవ్ చేస్తే బోట్ అనేది అంతే స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏమి, వాటర్ ఫ్లో అనేది డౌన్వర్డ్స్ ఉంటుంది. సో అదే డైరెక్షన్లో బోట్ యొక్క స్పీడ్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, బోట్ యొక్క స్పీడ్కి అనేది వాటర్ ఫ్లో అనేది సపోర్ట్ చేస్తుంది. సో అప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అనేది ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బోట్ యొక్క స్పీడ్ బోట్ యొక్క స్పీడ్ని ఏమనుకుంటున్నాం, x అనుకుంటున్నాం. వాటర్ యొక్క స్పీడ్ని ఏమనుకుంటున్నాం, y అనుకుంటున్నాం. సో ఇక్కడ వాటర్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంది, బోట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు బోట్ యొక్క స్పీడ్కి ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎలా ఉంటుంది, x ప్లస్ వైగా ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై. సో ఇన్ దిస్ కేస్ ఇన్ అప్ స్ట్రీమ్లో అయితే వాటర్ ఫ్లో అనేది డౌన్వర్డ్స్ ఉంది. సో బోట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో బోట్ అనేది ఎలా మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది, సో అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ యొక్క అప్ స్ట్రీమ్లో వాటర్ ఫ్లోకి బోట్ స్పీడ్కి వాటర్ స్పీడ్ అనేది అపోజ్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, స్పీడ్ ఆఫ్ ఈ బోట్ అనేది వాటర్ స్పీడ్ అనేది అపోజ్ చేస్తుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ ఏ బోట్కి వాటర్ స్ట్రీమ్ అనేది సో వాటర్ స్పీడ్ అనేది మైనస్ చేస్తాం. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎంత వస్తుంది, x మైనస్ వై. డౌన్ స్ట్రీమ్ ఎంత వస్తుంది, x ప్లస్ వై. సో ఇక్కడ బోట్ స్పీడ్ అనేది ఎంత ఉందో సో అదే స్పీడ్తో బోట్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి ఆపోజిట్ ఫోర్సెస్ అనేది ఉండదన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు సో చూడండి, అప్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చి డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చి స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ సో అలానే ఇప్పుడు మ్యాన్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ ఉంది, అప్ స్ట్రీమ్ ఉంది, మ్యాన్ స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మ్యాన్ స్పీడ్ ఆర్ బోట్ స్పీడ్, మ్యాన్ స్పీడ్ ఆర్ బోట్ స్పీడ్, మ్యాన్ స్పీడ్ ఆర్ బోట్ స్పీడ్. సో వీటిని మనం ఎలా ఇండికేట్ చేస్తున్నాం, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ కదా. సో ఇప్పుడు మనం ఎలా తీసుకుందాం, బోట్ స్పీడ్ తీసుకుందాం, బోట్ స్పీడ్.
సో బోట్ స్పీడ్ని మనం ఏమనుకుంటున్నాం, సో బోట్ స్పీడ్ అనేది దేంతో ఇండికేట్ చేస్తున్నాం, ఎక్స్తో ఇండికేట్ చేస్తున్నాం కదా. సో ఎక్స్తో ఇండికేట్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అప్ స్ట్రీమ్ ఇచ్చి డౌన్ స్ట్రీమ్ ఇచ్చినప్పుడు మనం ఈ యొక్క బోట్ స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో చూడండి, అప్ స్ట్రీమ్ అనేది ఎలా ఉంది, అప్ స్ట్రీమ్ అనేది ఎంత ఉంది ఇక్కడ, ఎక్స్ మైనస్ వై. డౌన్ స్ట్రీమ్ అనేది ఎంత ఉంది, ఎక్స్ ప్లస్ వై. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ కదా. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ రావాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ అనేది ఎంత అవుతుంది, వై అండ్ వై విల్ గెట్ క్యాన్సిల్. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 2x వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి, ఎక్స్ వాల్యూ కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఈ 2ని యూతలు తీసుకొస్తే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఆర్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్. నెక్స్ట్ speed of a stream, speed of stream is nothing but y. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఏమనుకుంటున్నాం, y. సో ఈ యొక్క y వాల్యూ అనేది, సో చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అని అడుగుతాడు. సో ఈ యొక్క స్ట్రీమ్ అన్నా కరెంట్ అన్నా వాటర్ ఫ్లో అన్నా ఒకటే అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను డౌన్ స్ట్రీమ్ తీసుకుంటున్నా. సో డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, డౌన్ స్ట్రీమ్ వాల్యూ అనేది ఎంత వచ్చింది ఇక్కడ, ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ అప్ స్ట్రీమ్, సో అప్ స్ట్రీమ్ వాల్యూ అనేది ఎంత ఉంది ఇక్కడ, ఎక్స్ మైనస్ వై. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏమి, రిక్వైర్డ్ వాల్యూ ఏమి, వై వాల్యూ కావాలి. సో వై వాల్యూ కావాలి అంటే ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ యొక్క ఈక్వేషన్లో అప్ స్ట్రీమ్ యొక్క ఈక్వేషన్ అనేది మైనస్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది మైనస్ చేస్తున్నానంటే ఏం చేయాలి, ఈ యొక్క సెకండ్ ఈక్వేషన్ యొక్క సైన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఎక్స్ విల్ గెట్ క్యాన్సిల్, వై అండ్ వై విల్ గెట్ యాడ్. సో 2y ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్. రిక్వైర్డ్ వాల్యూ ఏమి ఇక్కడ, వై కదా. సో వై రావాలి అంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు వై. సో వై వాల్యూ వచ్చింది కదా. సో వై వాల్యూ అనేది ఎంత వచ్చింది, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. సో ఇది మనకి రిక్వైర్డ్ ఫార్ములాస్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ ఏమి ఇస్తాడు, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇస్తాడు, స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ ఇస్తాడు. సో అప్పుడు డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. అదే కానీ అప్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ మైనస్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ వస్తుంది. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు మనకి బోట్ స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 అనేది ఈ ఫార్ములా అనేది యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అదే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అన్నమాట. సో ఈ యొక్క కాన్సెప్ట్లో మనకి స్ట్రీమ్ అన్నా, స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ అన్నా, స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ అన్నా, స్పీడ్ ఆఫ్ ఏ రివర్ అన్నా ఒకటే అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీని మీద బేస్ అయిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూసే ముందు, సో ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది ఈ యొక్క ఫ్లో డయాగ్రామ్ అనేది గీసుకుందాం. సో ఫ్లో డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది చూడండి, వాటర్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది, ఇది స్టిల్ వాటర్. సో స్టిల్ వాటర్ అనేది స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నా. సో ఈ యొక్క అప్ స్ట్రీమ్ అనేది ఇలా గీసుకుంటున్నా. సో ఎందుకంటే ఈ యొక్క అప్ స్ట్రీమ్ అనేది టాప్ సైడ్ గీసుకున్నాను. సో ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ అనేది డౌన్ గీసుకుంటున్నా. సో ఇది ఏమవుతుంది, మనకి డౌన్ స్ట్రీమ్ అవుతుంది. స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్గా ఇండికేట్ చేస్తున్నాం. సో ఇది స్టిల్ వాటర్. సో ఇది స్పీడ్ ఆఫ్ స్టిల్ వాటర్. సో ఇది స్టిల్ వాటర్. సో ఇది ఏమవుతుంది, అప్ స్ట్రీమ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, సో ఇక్కడ మనకి ఈ అప్ స్ట్రీమ్కి ఈ యొక్క స్టిల్ వాటర్లో ఉన్న స్పీడ్కి డిఫరెన్స్ అనేది దేని వల్ల వస్తుంది, ఈ యొక్క వాటర్ ఫ్లో వల్ల వస్తుంది. సో ఇక్కడ మనం స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా స్టిల్ వాటర్కి డౌన్ స్ట్రీమ్కి డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది, ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ వలన ఈ యొక్క డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి నీట్గా ఒకసారి. సో ఇది వాటర్ ఫ్లో డయాగ్రామ్. వాటర్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది, డౌన్వర్డ్స్ ఉండొచ్చు, అప్వర్డ్స్ ఉండొచ్చు, లేదా స్టిల్ వాటర్ ఉండొచ్చు. ఇది స్టిల్ వాటర్. సో ఇది ఇక్కడ వాటర్ యొక్క వెలాసిటీ అనేది 0 ఉంటుంది. సో ఇక్కడ స్టిల్ వాటర్కి డౌన్ స్ట్రీమ్కి డిఫరెన్స్ అనేది ఎలా వస్తుంది, ఈ యొక్క వాటర్ ఫ్లో ఉంటుంది కదా, ఈ యొక్క వాటర్ ఫ్లో వలన ఈ యొక్క బోట్ స్పీడ్ అనేది స్టిల్ వాటర్కి డౌన్ స్ట్రీమ్కి డిఫరెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అప్ స్ట్రీమ్లో
అప్ స్ట్రీమ్ వైపు బోట్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ వాటర్ అనేది ఏం చేస్తుంది, అపోజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ స్టిల్ వాటర్ యొక్క స్పీడ్కి డిఫరెన్స్ అనేది దేని వల్ల వస్తుంది, ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది అపోజ్ చేయడం వల్ల వస్తుంది. సో ఈ డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్ ఈ యొక్క వాటర్ ఫ్లో డయాగ్రామ్ ద్వారానే మనం ఈ యొక్క కంప్లీట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ టాపిక్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇది అప్ స్ట్రీమ్ అనమాట. సో ఎందుకంటే వాటర్ ఫ్లోకి అగెనెస్ట్గా వెళ్తుంది. సో బోట్ అనేది వాటర్ స్ట్రీమ్కి ఆపోజిట్గా వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టిల్ వాటర్లో వాటర్ యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. మనం బోట్ అనేది ఎంత స్పీడ్తో డ్రైవ్ చేస్తామో అంతే స్పీడ్తో బోట్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో ఏమంటే మనం బోట్ అనేది వాటర్ ఫ్లో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాం. సో అప్పుడు బోట్ యొక్క స్పీడ్కి వాటర్ స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. సో అప్పుడు బోట్ యొక్క స్పీడ్కి వాటర్ స్పీడ్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఇది డౌన్ స్ట్రీమ్, ఇది అప్ స్ట్రీమ్. సో ఇక్కడ స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ ప్లస్ ఇక్కడ దీన్ని ఏమంటున్నామంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఇది స్ట్రీమ్ యొక్క స్పీడ్. సో ఇది కూడా సేమ్. సో ఈ యొక్క స్పీడ్ యొక్క స్ట్రీమ్ ఇది ఇలా ఇండికేట్ చేసుకొని మాత్రమే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్, ఏ మ్యాన్ కెన్ రో 8 km/h ఇన్ ఏ స్టిల్ వాటర్. ద స్పీడ్ ఆఫ్ కరెంట్ ఈస్ 3 km/h. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. సో చూడండి ఏమిచ్చాడు, స్టిల్ వాటర్ కాన్స్టెంట్ వాటర్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 8 km/h. ఇంకా ఏమిచ్చాడు, స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఇచ్చాడు. సో స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 3 km/h. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి డౌన్ స్ట్రీమ్ అనేది ఏం చేస్తుంది, ఈ యొక్క బోట్ స్పీడ్కి వాటర్ స్పీడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తాం, సో ఇప్పుడు నార్మల్గా మనం ఫార్ములాస్లో ఏమనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ అనేది ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఏమనుకున్నాం, వై అనుకున్నాం. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఈ యొక్క బోట్ స్పీడ్కి ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 + 3 11 km/h. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎంత వచ్చింది, 11 km/h. నెక్స్ట్ అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, సో అప్ స్ట్రీమ్ అనేది ఏం చేస్తుంది, అప్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్కి అపోజ్ చేస్తుంది. బోట్ యొక్క స్పీడ్కి స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ అనేది అపోజ్ చేస్తుంది కాబట్టి -y తీసుకున్నాం. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క వాల్యూ అనేది ఎలా వస్తుంది, x - y. సో x ఈజ్ నథింగ్ బట్ 8, y ఈజ్ నథింగ్ బట్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 km/h. సో ఇది మనం ఫార్ములాస్ని యూస్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. సో ఇప్పుడు వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది యూస్ చేసి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇది స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో ఇది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. సో ఇది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. సో ఇక్కడేమో అప్ స్ట్రీమ్, ఇక్కడేమో స్టిల్ వాటర్. సో ఇక్కడేమో స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. సో వీటిని ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో చెప్తున్నాం కాబట్టి మాత్రమే ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నుంచి ఇది ఇండికేట్ చేయను, డైరెక్ట్గా మనం ఇక్కడ అప్ స్ట్రీమ్, ఇక్కడ డౌన్ స్ట్రీమ్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది డైరెక్ట్గా తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్లో ఎంత ఇచ్చాడు, 8 km/h. ఇంకా స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 3 km/h. ఇప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎలా వస్తుంది, ఈ యొక్క బోట్ స్పీడ్కి ఈ యొక్క వాటర్ స్పీడ్ అనేది అపోజ్ చేస్తుంది కాబట్టి 8 - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 km/h. నెక్స్ట్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో, సో డౌన్ స్ట్రీమ్లో యొక్క స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ అనేది ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది కాబట్టి 8 + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 km/h. సో ఇక్కడ వచ్చిన డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది 11కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ కూడా 5కి ఈక్వల్ అయింది. సో నెక్స్ట్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈ యొక్క వాటర్ ఫ్లో డయాగ్రామ్తోనే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2 అనేది వీడియో పాస్ చేసి ఈ యొక్క సేమ్ వాటర్ ఫ్లో డయాగ్రామ్ టెక్నిక్తో నెక్స్ట్ ప్రాబ్లం అనేది ట్రై చేయండి. ప్రాబ్లం నెంబర్ 2, సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 4 km/h. స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 9 km/h. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్
ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. సో ఇది చూడండి ఏమి ఇచ్చాడు. సో ఫస్ట్ వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇది వాటర్ ఫ్లో డయాగ్రామ్. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడో చూద్దాం క్వశ్చన్లో. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 4 km/h. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఎంత ఇచ్చాడు, 4 km/h ఇచ్చాడు. ఇంకా స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 9 km/h. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎలా వస్తుంది, సో ఈ యొక్క 9కి ఈ యొక్క 4 అనేది అపోజ్ చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం, లేదంటే ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు డౌన్వర్డ్స్ వస్తున్నాము అంటే స్పీడ్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అదే అప్వార్డ్స్ వెళ్తున్నాము అంటే ఈ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో ఈ యొక్క లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమవుతున్నాం, పైకి వెళ్తున్నాం. సో ఈ యొక్క వాల్యూ ఉంది. సో దీని యొక్క పై వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీని యొక్క పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. 9 - 4 5 km/h. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎంత వచ్చింది, 5 km/h. నెక్స్ట్ ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ అనేది ఏం చేస్తుంది, సో ఇక్కడ డౌన్వర్డ్స్ వచ్చే కొద్దీ స్పీడ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఉంది. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ యొక్క వాటర్ అనేది యాడ్ అవుతుంది. 9 + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 13 km/h. సో ఇది డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆ యొక్క క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఏ మ్యాన్ కెన్ స్విమ్ అప్ స్ట్రీమ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h. అప్ స్ట్రీమ్ ఏమో 10 km/h స్పీడ్తో వెళ్తాడంట. నెక్స్ట్ అండ్ డౌన్ స్ట్రీమ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 16 km/h. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఈ యొక్క స్ట్రీమ్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడేమో అప్ స్ట్రీమ్ వాల్యూ ఉంది, ఇక్కడేమో డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ అనేది ఎలా వస్తుంది, ఈ రెండింటి వాల్యూస్ యొక్క మిడిల్ వాల్యూనే మనకి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ వస్తుంది. సో ఈ వాల్యూ రావాలి అంటే స్టిల్ వాటర్ యొక్క వాల్యూ రావాలి అంటే, సో దీన్ని యావరేజ్ చేసిన మిడిల్ వాల్యూ వస్తుంది కదా. సో దీని యొక్క యావరేజ్ చేసినా కూడా మిడిల్ వాల్యూ వస్తుంది. 10కి 16కి యావరేజ్ ఎంత, 10 + 16 ఎంత, 26. 26 డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 13 km/h. 13 km/h విచ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో ఇప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది ఎంత వచ్చింది, 13 km/h. నెక్స్ట్ ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది మనం ఎక్కడ ఇండికేట్ చేసుకుంటాం, ఇక్కడ ఇండికేట్ చేసుకుంటాం. సో చూడండి, దీని యొక్క డిఫరెన్స్ అనేది దేని వల్ల వస్తుంది, ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ వల్లనే కదా. సో ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, 3 km/h. అది స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అవుతుంది. సో ఇక్కడ కూడా స్ట్రీమ్ ఉంటుంది కదా. సో దీని యొక్క డిఫరెన్స్ ఎంత, 3 km/h. సో ఇది మనకి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనమాట. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 3 km/h అండ్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 13 km/h అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సేమ్ ఇదే వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకొని సేమ్ ఈ యొక్క టెక్నిక్తోనే ట్రై చేయండి. ఈ యొక్క ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఫస్ట్ వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. చూడండి, ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 km/h. ద స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ ఈజ్ 15 km/h. స్పీడ్ ఆఫ్ ఏ డౌన్ స్ట్రీమ్ ఏమో 15 km/h. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఏమో 10 km/h. నౌ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అండ్ అప్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్ ఆఫ్ ఏ అప్ స్ట్రీమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ అనేది ఎలా వస్తుంది, సో ఇక స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్కి డౌన్ స్ట్రీమ్కి ఉన్న డిఫరెన్సే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ వస్తుంది. ఎందుకు అంటే, సో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్కి ఈ యొక్క డౌన్ స్ట్రీమ్కి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దేనివల్ల ఇంక్రీజ్ అవుతుంది, ఈ యొక్క స్ట్రీమ్ అనేది సపోర్ట్ చేయడం వలన, దీని యొక్క స్ట్రీమ్ అనేది సపోర్ట్ చేయడం వలన ఈ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 5 km/h అనేది ఇంక్రీజ్ అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. సో ఇక్కడ కూడా సేమ్ స్ట్రీమ్ ఉంటుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 5 km/h. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ అప్ స్ట్రీమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ఈ యొక్క అప్ స్ట్రీమ్ అనేది ఈ యొక్క మ్యాన్ స్పీడ్కి ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది. సో అపోజ్ చేస్తుంది కాబట్టి 10 - 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 km/h. సో ఇది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ వాల్యూ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ వన్,
స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈస్ 10 km/h. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఏమో 10 km/h. నెక్స్ట్ అండ్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఎంత ఇచ్చాడు 6 km/h. ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ డౌన్ స్ట్రీమ్ యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డౌన్ స్ట్రీమ్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 10 km/h ఉంది. సో స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత ఉంది 6 km. సో ఇప్పుడు ఈ యొక్క స్పీడ్ అనేది అపోజ్ చేయడం వలన, సో ఈ యొక్క స్ట్రీమ్ అనేది అపోజ్ చేయడం వలన ఈ యొక్క స్పీడ్ అనేది 10 km/h ఉంది. అదే కానీ ఈ యొక్క అపోజిషన్ ఫోర్స్ అనేది లేదంటే సో ఈ యొక్క స్పీడ్ అనేది ఎంత ఉంటుంది 10 + 6 16 km/h. సో స్పీడ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అంతా 16 km/h. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. సో ఈ యొక్క మ్యాన్ స్పీడ్ ఆర్ బోట్ స్పీడ్ ఈ యొక్క స్ట్రీమ్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి 16 + 2 16 + 6 విచ్ ఈస్ నథింగ్ బట్ 22 km/h. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఎంత వచ్చింది 22 km/h. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత 16 km/h. సో ఈ యొక్క టెక్నిక్ యూజ్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. సిక్స్త్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 6. సిక్స్త్ ప్రాబ్లం, ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈస్ 24 km/h. స్పీడ్ ఆఫ్ ద రివర్ ఈస్ 4 km/h. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. చూడండి, స్పీడ్ ఆఫ్ ఏ స్టిల్ వాటర్ ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ఏ డౌన్ స్ట్రీమ్ ఈస్ 24 km. డౌన్ స్ట్రీమ్లో ఎంత 24 km/h. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద రివర్ ఈస్ 4 km/h. స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత ఇచ్చాడు 4 km/h ఇచ్చాడు. ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్టిల్ వాటర్లో మ్యాన్ యొక్క స్పీడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ రెండింటి యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఉంది. సో ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ ఉంది కదా, సో ఈ డౌన్ స్ట్రీమ్ అనేది 24 km/hతో ఉంది. ఈ 24 km/h ఏ రెండింటిని కలిగి ఉంది, ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో ఇప్పుడు ఇందులోంచి డౌన్ స్ట్రీమ్లోంచి ఈ యొక్క వాటర్ స్ట్రీమ్ అనేది మైనస్ చేసామంటే వచ్చేదే కదా మనకి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో ఆ యొక్క వాల్యూ అనేది ఎంత వచ్చింది 24 - 4 ఎంత 20 km/h అనేది మనకి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ వస్తుంది. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో అప్ స్ట్రీమ్ యొక్క వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో అప్ స్ట్రీమ్లో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది కాబట్టి స్టిల్ వాటర్లోంచి ఈ యొక్క 4 అనేది మైనస్ చేద్దాం. ఎంత వచ్చింది 16 km/h. అప్ స్ట్రీమ్ వాల్యూ ఏమో 16 km/h, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈస్ 20 km/h అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. క్వశ్చన్ చూడండి, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ ఈస్ 3 km/h. స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ అన్నా, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అన్నా, స్పీడ్ ఆఫ్ ఏ ఫ్లో అన్నా, స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ అన్నా మనం స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ ఈస్ 3 km/h ఇచ్చాడు అండ్ స్పీడ్ ఆఫ్ ఏ స్విమ్మర్ ఇన్ ద స్టిల్ వాటర్. సో ఒక స్విమ్మర్ అనేది 5 km/hతో ఈ యొక్క స్ట్రీమ్ని స్విమ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి, ద టైమ్ టేకెన్ బై ద మ్యాన్ టు స్విమ్ 32 km ఇన్ డౌన్ స్ట్రీమ్. సో ఈ యొక్క డౌన్ స్ట్రీమ్లో 32 km, ఈ యొక్క 32 km అనేది ఈ డౌన్ స్ట్రీమ్ని స్విమ్ చేయడానికి ఈ యొక్క స్విమ్మర్కి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో ఈ యొక్క డౌన్ స్ట్రీమ్లో 32 km వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ స్పీడ్ ఆఫ్ ఏ డౌన్ స్ట్రీమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఇచ్చాడు కదా 3 km/h. ఇక్కడ డౌన్ స్ట్రీమ్కి వెళ్తున్నాము అంటే ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్, ఈ యొక్క స్టిల్ వాటర్ స్పీడ్ అనేది ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది 5 + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 km/h. 8 km/h అనేది డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అవుతుంది. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత 8 km/h. ఈ యొక్క 8 km/h స్పీడ్తో
ఈ డౌన్ స్ట్రీమ్లో ఉన్న 32 కిలోమీటర్స్ అనేది వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, టైం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. టైం ఈజ్ ఈక్వల్ టు, సో టైం యొక్క ఫార్ములా మనకేమి, డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 32 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ, 8 కిలోమీటర్స్. సో 8 కిలోమీటర్ పర్ అవర్. సో 8 అనేది 32తో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ అంటే 4 అవర్స్ పడుతుంది. సో ఈ యొక్క బోట్ అనేది డౌన్ స్ట్రీమ్లో ఈ యొక్క స్విమ్మర్ అనేది 32 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఈ యొక్క డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది, 4 అవర్స్ పడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంతా ఏం ప్రాసెస్ లేదు. సో ఫస్ట్ ఈ యొక్క వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకునేసి, సో ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ రాసుకున్నామంటే, ఇక్కడ తెలియని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నామంటే ఏ యొక్క ప్రాబ్లమ్నైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th ప్రాబ్లం, క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8 అనేది ట్రై చేయండి ఒకసారి. 8th క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 2 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 2 కిలోమీటర్ పర్ అవర్. అండ్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ 8 కిలోమీటర్ పర్ అవర్. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు, 8 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు ట్రావెల్ 80 కిలోమీటర్ ఇన్ స్టిల్ వాటర్. సో స్టిల్ వాటర్లో 18 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఎంత డిస్టెన్స్ అనేది వెళ్ళాలి, 18 కిలోమీటర్. డి ఈజ్ ఈక్వల్ టు 18 కిలోమీటర్స్ అనేది వెళ్ళాలి. సో 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ 18 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్టిల్ వాటర్ అనేది ఎలా వస్తుంది, ఈ డౌన్ స్ట్రీమ్కి ఈ యొక్క 2ని మైనస్ చేసుకుంటే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది సపోర్ట్ చేస్తుంటుంది కదా. సో ఇక్కడ స్టిల్ వాటర్లో ఆ యొక్క వాటర్ సపోర్ట్ అనేది ఉండదు, ఆ సపోర్ట్ అనేది తీసేద్దాం. సో ఈ యొక్క వాటర్ సపోర్ట్ అనేది తీసేసామంటే స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అనేది 6 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది, 6 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది స్పీడ్. సో స్పీడ్ అనేది ఎంత వచ్చింది, 6 కిలోమీటర్ పర్ అవర్. డిస్టెన్స్ ఏమో 18 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాడు. సో టైం ఈజ్ ఈక్వల్ టు, సో టైం టేకన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 18 కిలోమీటర్. సో 18 కిలోమీటర్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత, 6 కిలోమీటర్ పర్ అవర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్. సో ఈ యొక్క మ్యాన్ అనేవాడు ఈ యొక్క స్టిల్ వాటర్లో 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 3 అవర్స్ టైం పట్టింది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 9. సో 9th ప్రాబ్లం, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ 7 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ 7 కిలోమీటర్ పర్ అవర్. అండ్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 13 కిలోమీటర్ పర్ అవర్. స్టిల్ వాటర్లో 13 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. ద టైమ్ టేకెన్ బై ఏ బోట్ టు ట్రావెల్ 42 కిలోమీటర్స్ ఇన్ ఏ డౌన్ స్ట్రీమ్. ఈ యొక్క డౌన్ స్ట్రీమ్లో 42 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, అప్ స్ట్రీమ్ ఏమో 7 కిలోమీటర్ పర్ అవర్ ఉంది, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఏమో 13 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. సో ఈ యొక్క డిఫరెన్స్ అనేది దేని వల్ల వస్తుంది, ఈ యొక్క వాటర్ అనేది అపోజ్ చేయడం వల్ల వస్తుంది. సో ఈ యొక్క వాటర్ ఫ్లో వల్లనే వస్తుంది కదా. సో ఈ యొక్క వాటర్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 13 - 7 ఎంత, 6 కిలోమీటర్ పర్ అవర్. ఈ 6 కిలోమీటర్ పర్ అవర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్కి ఈక్వల్ అవుతుంది. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 6 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ కూడా సేమ్ స్ట్రీమ్ ఉంది కాబట్టి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 6 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్కి ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క రెండు వాల్యూస్ అనేది యాడ్ చేసుకుంటాం, విచ్ ఈస్ 19 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 19 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది ఏమడిగాడు మనకి, ద టైమ్ టేకన్ బై ఏ బోట్ టు ట్రావెల్ 42 కిలోమీటర్స్ ఇన్ ఏ డౌన్ స్ట్రీమ్. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 42 కిలోమీటర్స్. ఈ యొక్క 42 కిలోమీటర్స్ వెళ్ళడానికి డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు టైం యొక్క ఫార్ములా మనకేమి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 42 కిలోమీటర్స్. 42 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 19 కిలోమీటర్ పర్ అవర్. 19 కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్ అండ్ కిలోమీటర్ విల్ గెట్ క్యాన్సిల్. సో 19 అనేది 42తో ఎన్ని టైమ్స్ పోతుంది, 19 2s are 38. ఇంకెంత మిగిలి ఉంటుంది ఇక్కడ,
4/19 అవర్స్. సో 4/19 అవర్స్ పడుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ యొక్క 42 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఈ యొక్క డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంట? 2 hours 4/19 అవర్స్ పడుతుంది. 2 hours 4/19 అవర్స్ అనేది టైం పడుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నంబర్ 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నంబర్ 10th క్వశ్చన్. ఇఫ్ ఏ స్పీడ్ ఆఫ్ అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 10 km/h అన్నాడు. 10 km/h అండ్ స్పీడ్ ఆఫ్ ఏ డౌన్ స్ట్రీమ్ ఈజ్ 16 km/h. దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఎ బోట్ టు ట్రావెల్ 125 km ఇన్ ఏ స్టిల్ వాటర్. సో చూడండి, అప్ స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఉంది. సో ఇప్పుడు స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇనిషియల్ గా స్టిల్ వాటర్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, 10కి 16కి మధ్యలో ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ? సో 10కి 16కి యావరేజ్, లేకపోతే స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ అనేది ఎలా వస్తుంది? 16 + 10 / 2 అంటే మిడిల్ వాల్యూ విచ్ ఈస్ నథింగ్ బట్ 13. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ స్టిల్ వాటర్ ఎంత? 13 km/h. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత? 13 km/h. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఏ బోట్ టు ట్రావెల్ 125 km ఇన్ ఏ స్టిల్ వాటర్. ఈ యొక్క స్టిల్ వాటర్లో 125 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, టైం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు time taken is equal to distance divided by speed. Distance is nothing but 125 kilometers divided by speed ఎంత ఉంది ఇక్కడ? 13 km/h. 13. సో ఇప్పుడు ఎంతతో క్యాన్సిల్ అవుతుంది? సో 13 అనేది 125 అనేది 13 9s 117 ఎంత మిగిలి ఉంటుంది? 8 మిగిలి ఉంటుంది. 8 divided by 13. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 9/8/13 hours. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క 125 కిలోమీటర్స్ అనేది ఈ యొక్క స్టిల్ వాటర్లో ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందంట? 9 hours 8/13 hours పట్టిందంట. నెక్స్ట్ 11th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. ఏ మ్యాన్ కెన్ రో 18 kilometers in upstream in 3 hours. Speed of a stream is 3 km/h. Now find the speed of a downstream. సో చూడండి, ఫస్ట్ వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఏ మ్యాన్ కెన్ రో 18 kilometers in a upstream. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? స్పీడ్స్ తీసుకుంటున్నాం కదా. ఇక్కడ స్పీడ్స్ తీసుకుంటున్నాం. మనకి ఏమి ఇచ్చాడు? 18 kilometers ని 3 hours లో ట్రావెల్ చేశాడంట. సో అంటే స్పీడ్ అనేది మనకి ఎంత వస్తుంది? 6 km/h వస్తుంది. 6 km/h వస్తుంది. సో నీట్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏం చేశాడు? 18 kilometers ని 3 hours లో వెళ్ళాడు. సో 18 kilometers యొక్క డిస్టెన్స్ ని 3 hours లో ట్రావెల్ చేశాడు. అంటే స్పీడ్ ఎంత వస్తుంది? 6 km/h. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 6 km/h. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 3 km/h. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఎంత ఇచ్చాడు? ఇక్కడ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు? 3 km/h ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇండైరెక్ట్ గా ఏమి ఇచ్చాడు? అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 6 km/h, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఏమో 3 km/h. ఇది ఇక్కడ అపోజ్ చేస్తుంటేనే 6 kilometers ఉంది. సో అదే కానీ ఈ యొక్క అపోజిషన్ ఫోర్స్ అనేది తీసేసామంటే సో బోట్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది. సో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలా? సో ఇక్కడ ఈ యొక్క అప్ స్ట్రీమ్ కి ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా అయినా గుర్తు పెట్టుకోవచ్చు. డౌన్ గా వెళ్తున్నామంటే ప్లస్ చేయాలి. 6 + 3 ఎంత? 9 km/h. సో ఇక్కడ 3 km/h అనేది ఏమి? స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. సో ఇక్కడ కూడా స్ట్రీమ్ ఉంది కదా, సేమ్ స్ట్రీమ్ కదా. సో స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఎంత అవుతుంది? ఇక్కడ కూడా 3 km/h వస్తుంది. సో ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ఏ డౌన్ స్ట్రీమ్ అనేది ఎంత అవుతుంది? 9 + 3. సో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ కి ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ అనేది ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది కాబట్టి 9 + 3 which is equal to 12 km/h. సో స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈస్ 12 km/h అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12. సో లాస్ట్ ప్రాబ్లం అనేది చూడండి. సో ఈ యొక్క పార్ట్ లో లాస్ట్ ప్రాబ్లం 12th ప్రాబ్లం అనేది చూడండి. 12th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 12. ఏ బోట్ టేకెన్ 5 hours టు రో అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఆఫ్ 45 kilometers. సో చూడండి,
ఇది కూడా ఇండైరెక్ట్ గానే ఇచ్చాడు. సో అప్ స్ట్రీమ్ అనేది ఎంత ఇచ్చాడు, 45 కిలోమీటర్స్ని 5 అవర్స్లో వెళ్ళాడంట. అంటే డిస్టెన్స్ బై టైం ఇచ్చాడు. డైరెక్ట్గా మనకి స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఏమో 45 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్ అన్నాడు. సో 5 అనేది 45 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 9 టైమ్స్. సో ఇప్పుడు స్పీడ్ వచ్చింది కదా 9 km/h. సో డిస్టెన్స్ బై స్పీడ్ 45 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్ అన్నాడు. ఇన్ 5 అవర్స్ అంటున్నాడు కాబట్టి 9 km/h. ఈ 9 km/h అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, అప్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ఏ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 9 km/h. ఇంకా ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ఏ ఫ్లో, స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ ఫ్లో అన్నాడు. స్పీడ్ ఆఫ్ ఏ వాటర్ ఫ్లో అంటే ఏమి, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఇచ్చినట్టు. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 2 km/h. ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి ఇక్కడ అప్ స్ట్రీమ్ ఏమో 9 km/h తో వెళ్తుంది. ఎప్పుడు ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది అపోజ్ చేస్తున్నా కూడా 9 km/h స్పీడ్ తో వెళ్తుంది. సో ఈ యొక్క అపోజిషన్ ఫోర్స్ అనేది రిమూవ్ చేసాము అంటే, సో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఎంత వస్తుంది, 9 + 2. 9 + 2 ఇస్ నథింగ్ బట్ 11 km/h. 11 km/h అనేది ఏమి ఇక్కడ, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో మనకు కనుక్కోమనింది ఏమి ఇక్కడ, నౌ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఎంత ఉంది, 2 km/h. ఇక్కడ కూడా సేమ్ స్ట్రీమ్ ఉంది కదా, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈస్ 2 km/h. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ రావాలి అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ కి ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క స్పీడ్స్ అనేది యాడ్ చేసుకుంటాం. 11 km + 2 km విచ్ ఇస్ నథింగ్ బట్ 13 km/h. 13 km/h అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ కి ఈక్వల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి బేసిక్ ప్రాబ్లమ్స్. సో ఇది మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో ఉన్న నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఆ తర్వాత లాస్ట్ పార్ట్ లో యావరేజెస్ ని బేస్ చేసుకొని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం, యావరేజెస్ స్పీడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం, ఆ యొక్క థర్డ్ పార్ట్ లో అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో దీంతో మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ యొక్క టాపిక్ అనేది కంప్లీట్ అయింది. సో ఇది మనకి లాస్ట్ ప్రాబ్లం. ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసాం, 12 ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క ఫస్ట్ పార్ట్ లో సాల్వ్ చేసాం అనమాట ఫ్రెండ్స్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ.